పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఫలితాలు వచ్చిన తర్వాత అసోసియేట్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అనేక వడపోతల తర్వాత దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు, పేద ముఖ్యమంత్రి ఎవరు, ఏ ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నారో లెట్స్ వాచ్. దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు అయితే పూర్వ ముఖ్యమంత్రిగా చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన సంపన్న ముఖ్యమంత్రుల జాబితా ప్రకారం చంద్రబాబు 931 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. ఏపీ సీఎంకు 10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. దేశంలో తక్కువ ఆస్తి 15 లక్షలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నారు. ఎన్నికల్లో నేతలు సమర్పించిన అఫిడవిట్లు, ఇతర లెక్కల ప్రకారం ఏడీఆర్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక సీఎం బాబు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆస్తులున్నాయి. కానీ ఆయన భార్య భువనేశ్వరి పేరిట మాత్రం ఏకంగా 895 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇవి రెండు అఫిడవిట్లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్లను కలిపితే ఆయన ఆస్తి టోటల్ గా 931 కోట్లు ఉన్నాయని తేలింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ సీఎం 332 కోట్లతో, పేమా ఖండు రెండో స్థానంలో 51.93 కోట్ల ఆస్తితో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు 30 కోట్లకు పైగా ఉన్నాయి. దీంతో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. ఈయనకు కోటి అప్పు ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ 1.18 కోట్లతో, జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా 55 లక్షలతో, 15 లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు. కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిపి ముఖ్యమంత్రుల సగటు ఆస్తి 52.59 కోట్లుగా ఉంది. ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి 13,64,310. దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి 1630 కోట్లుగా ఉంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయనకు 30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డికి 1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. ఆయన ఆదాయం 13 లక్షలు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో అత్యధిక కేసులు ఉన్న సీఎంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. రేవంత్ పై ఏకంగా 89 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈయన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఈయనపై 47 కేసులున్నాయి. మూడో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు 19 కేసులతో ఉన్నారు. మరోవైపు 31 మంది ముఖ్యమంత్రుల్లో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇందులో 2 డాక్టరేట్ పొందారు. మొత్తం 31 మంది సీఎంలలో కేవలం 2 మహిళా సీఎంలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ అతీసి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.